లోన్ ఈఎంఐ పేమెంట్. ప్రతి నెల చాలా మందికి ఇదో టెన్షన్. ఏదైనా కారణం వల్ల ఒక్క నెల ఈఎంఐ లేట్ అయినా క్రెడిట్ స్కోర్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇలా ఈఎంఐ మిస్ అయితే స్కోర్ తగ్గకుండా కొన్ని టిప్స్ ఫాలో కావచ్చు. ఒక్కసారి ఈఎంఐ తప్పినంత మాత్రాన బ్యాంకులు మీ ఆర్థిక సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవు. క్రెడిట్ బ్యూరోలు కూడా మీరు ఇప్పటి వరకు చెల్లించిన ఈఎంఐలను పరిగణిస్తాయి. అందుకే 1-2 పొరపాట్లను ప్రామాణికంగా తీసుకోవు. ఒక ఈఎంఐ ఆలస్యమైనప్పటికీ 30 రోజుల్లోపు దాన్ని తిరిగి చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పై పెద్దగా ప్రభావం పడదు. కానీ అదే పనిగా ఈఎంఐ ఆలస్యమైతే మాత్రం భారీగా జరిమానా పడుతుంది. ఒకవేళ మీ ఈఎంఐ తప్పితే వెంటనే మీ బ్యాంకును సంప్రదించి కారణం వివరించాలి. దీనివల్ల మీ క్రెడిట్ హిస్టరీని బట్టి ఈఎంఐ చెల్లింపు తేదీని మార్చడం, తాత్కాలిక ఉపశమనానికి బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తాయి. ఒక్క ఈఎంఐ లేట్ అయినా క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుందనేది ఒక అపోహ. అందుకే ఈఎంఐ చెల్లించడం లేట్ అయితే సరైన సమయంలో స్పందించి బ్యాంకును కాంటాక్ట్ అవ్వడం ముఖ్యం.